కలియుగానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు. సూర్యుడు ధనుసులో ప్రవేశించిన అనంతరం మకర సంక్రమణం వరకు జరిగే మార్గ మధ్యన ముక్కోటి ఏకాదశి వస్తుంది. ఈ రోజు వైకుంఠ వాకిళ్లు తెరుచుకొని వైష్ణవుల ఆలయంలో ఉత్తరం ద్వార దగ్గర భక్తులు తెల్లవారుజామునే భగవద్ దర్శనార్థం వేచి ఉంటారు. ఈ రోజు మహావిష్ణు గరుడ వాహనుడిపై 3 కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడు. కనుక దీన్ని ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చిందంటారు. ఈ ఒక్క ఏకాదశి 3 కోట్ల ఏకాదశులతో సమానమైన పవిత్రతను సంతరించుకున్నందువల్ల దీన్ని ముక్కోటి ఏకాదశి అంటారని కూడా చెబుతారు. ముక్కోటి ఏకాదశి నాడే హాలాహలం అమృతం 2 పొగట్టుగా శివుడు హాలాహలం మింగాడని పురాణాలు చెబుతున్నాయి. అందులో భాగంగా ఈ రోజు బుద్ధిడిపాలెం పట్టణంలో పెద్దూరులో వెలిసి ఉన్న శ్రీ కోదండరామస్వామి ఆలయంలో మరియు రామకృష్ణ నగర్లో వెలిసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయాలకు భక్తులు పోటెత్తారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తరం ద్వార స్వామి అమ్మవార్లకు భక్తులు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఉత్తర ద్వారస్వామి వారిని దర్శించుకోవడంతో భక్తులకు స్వామివారి అనుగ్రహం లభిస్తుందని అర్చకులు తెలిపారు. జై శ్రీమన్నారాయణ. శ్రీవేంకటాచలాధీశం శ్రీయాధ్యాః శ్రితవక్షదం శ్రితజేతనమందారం శ్రీనివాసమహం భజే. జై శ్రీమన్నారాయణ. మన బుచ్చిరెడ్డిపాలెం రామకృష్ణానగర్లో వెలసి ఉన్నటువంటి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి యొక్క దేవస్థానం నందు అలానే ఈనాటి రోజున వైకుంఠ ఏకాదశి సందర్భంగా దీనిని ముక్కోటి ఏకాదశి అంటారు. ఇలా మనకు ఈనాటి రోజున శుక్రవారం ఈ యొక్క వైకుంఠ ఏకాదశి అంగరంగ వైభవంగా మన ఆలయంలో జరిగింది. ఈ యొక్క వైకుంఠ ఏకాదశి రోజున శుక్రవారం కాబట్టి స్వామివారికి 2 గంటల ముందే స్వామివారికి అభిషేక మహోత్సవాన్ని కూడా చేసేసి చక్కగా వైభవంగా అలంకరణ చేసి అలానే ఈ యొక్క వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వారంగా శేషవాహన రూఢుడై మన కళ్యాణ వెంకటేశ్వర స్వామి వైభవంగా దర్శనమిస్తున్నారు. ఈ యొక్క వైకుంఠ ఏకాదశి రోజున తూర్పు ద్వారం కన్నా ఉత్తర ద్వారంలో దర్శనం చేసుకున్న వాళ్ళకి ఆ యొక్క కళ్యాణ వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం లభిస్తుంది. కనుక ఈ యొక్క వైకుంఠ ఏకాదశి రోజున ఈ యొక్క మధుకైటభులైనటువంటి యొక్క రాక్షసులు కూడా భగవంతుని ప్రార్థన చేస్తారట. అయ్యా మాకు ఉత్తర ద్వార దర్శనాన్ని ఇవ్వండి అని అడగంగానే స్వామి కూడా ఉత్తర ద్వార దర్శనాన్ని కూడా ఏర్పాటు చేశారట. ఎందుకు ఉత్తర ద్వారాన్ని ఇచ్చారు, తూర్పు ద్వారాన్ని ఇవ్వచ్చు కదా అని మనకు సంశయం కలగొచ్చు. కానీ ఈ యొక్క రాక్షసులు కాబట్టి వాళ్ళకి ఉత్తర ద్వారాన్ని ఇవ్వాలి దర్శనం. తూర్పు ద్వారంగా మనుషులకి దేవతలందరికీ ఉంటుంది, రాక్షసులకు ఉండదు కదా. అందువలన ఆ యొక్క రాక్షసులు కూడా ప్రార్థన చేస్తారట. ఈ యొక్క వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తర ద్వారంగా దర్శనం చేసుకున్న వాళ్ళకి చక్కగా మోక్ష ప్రాప్తి కలుగుతుందని చెప్పేసి భగవంతుణ్ణే ఆ యొక్క మధుకైటములకు చెప్తారట. అందువలన ఆ యొక్క మధుకైటములు కూడా రాక్షసము తొలగిపోయి మోక్షం కలిగిందట. అలా మనందరికి కూడా ఆ యొక్క కళ్యాణ వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహంతో వైభవంగా మనందరికి కూడా ఆ స్వామి యొక్క అనుగ్రహం లభిస్తుంది దర్శనం చేసుకున్న వాళ్ళకి. అలానే మనం అందరం కూడా ఉదయాన్నే ఉత్తర ద్వార దర్శనంలో మొట్టమొదటిగా గోపూజ, సకల దేవుల యొక్క స్వరూపమైనటువంటి గోపూజ మహోత్సవాన్ని కూడా చేసుకొని చక్కగా ఉత్తర ద్వారంలో శేషవాహన రూఢుడై మనందరికీ కూడా స్వామి దర్శనమిచ్చారు. ఈ యొక్క చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నటువంటి యొక్క భక్తులందరూ కూడా ఆ యొక్క స్వామిని దర్శించి తీర్థ ప్రసాదములు స్వీకరించారు. అలానే ఈనాటి రోజున పమిడి కూడా అచ్యుత శివప్రసాద్ గారు అలానే వారి ధర్మపత్ని అయినటువంటి సురేఖ గారు నాటి రోజున ఉభయకర్తలుగా పాల్గొన్నారు. వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ యొక్క కళ్యాణ వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం ఉండవలసిందిగా కోరుతున్నాము. మీ అందరికీ కూడా ఆ యొక్క కళ్యాణ వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం ఉండవలసిందిగా కోరుతున్నాము. జై శ్రీమన్నారాయణ.